హైదరాబాద్ నార్సింగ్ మున్సిపల్ పరిధిలోని పుప్పాలగూడలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన డాక్టర్స్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ మంత్రి దామోదర్ రాజనరసింహ, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ప్రారంభించారు. గత 50 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఎంతో నమ్మకంగా, విశ్వాసంతో ప్రజలకు దంత సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ యాజమాన్యాన్ని వారు అభినందించారు. డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ యాజమాన్యంతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన చేతుల మీదుగా జూబ్లీ హిల్స్ లో ఏర్పాటు చేసిన డెంటల్ ఆసుపత్రి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా వెల్లడించారు. భవిష్యత్తులో డాక్టర్ గౌడ్స్ డెంటల్ ఆసుపత్రి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ ఎంఎస్ గౌడ్ ను అభినందించారు. యాభై 5 సంవత్సరాల ప్రస్థానం ప్రశస్తం పొందిన గౌడ గారు వారి యొక్క డెంటల్ చికిత్స వైద్యం ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ జంట నగరాల్లో తనకు ప్రత్యేకతని సాటుకున్నారు. 2013లో కూడా మాదాపూర్ బ్రాంచ్ నేను ఓపెన్ చేశాను. మరి 2014లో నేను చూపకు వాస్తవం ఇది. 2014 కూడా నేనే ఓపెన్, 2024 కూడా నేనే ఓపెన్ చేశాను. 2034 కూడా ఇంకోటి ఓపెన్ చేశాను. ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ ఫ్యామిలీ అండ్ ఐ అడ్వైజ్ దెమ్ దట్ 55 సంవత్సరాల క్రితం డాక్టర్ ఎంఎస్ గౌడ్ గారు తన డెంటల్ క్లినిక్ ప్రస్థానం మొదలుపెట్టి తన కుటుంబాలందరూ కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, మన్మడు కూడా డెంటల్ ప్రాక్టీస్లో రావడం, ఇది 7వ క్లినిక్ హైదరాబాద్ జంటనగర్లో ప్రారంభించడం. మెదక్ జిల్లా నుంచి ఎదిగి జంటనగర్లోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా గవర్నర్స్కి, ముఖ్యమంత్రులకి, విఐపీలకి నేను కూడా వారి పేషెంట్నే, మా కుటుంబం అంతా కూడా. సో వాళ్ళ మెడికల్ ప్రాక్టీస్ అంతా కూడా కమర్షియల్ అయినప్పుడు ప్రైవేటు క్లినిక్స్ వచ్చి ప్రజాసేవను పొందుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎఫోర్డబుల్ ట్రీట్మెంట్ అందజేయడం చాలా అరుదు. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేసి ఇట్లాంటి ఫ్యామిలీ ఓన్డ్ హాస్పిటల్స్ మనగడ లేకుండా చేస్తూ ఉన్నాయి. అన్లెస్ పేషెంట్స్ కాన్ఫిడెన్స్, ట్రస్ట్ ట్రీట్మెంట్ చేస్తేనే జరుగుతుంది. అందుకే నా వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ కూడా గౌడ్స్ డెంటల్ క్లినిక్ అత్యున్నత మోడర్న్ టెక్నాలజీ తోటి డెంటల్ ట్రీట్మెంట్స్ అందిస్తూ ఉంటుంది. సో ఇక్కడ సంతోషం మంత్రి దామోదర్ గారితో వచ్చి ప్రారంభించడం.